ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అభిమానుల దెబ్బకైతే కోమటి రెడ్డి గారు ఒక స్టెప్ దిగినట్టుగానైతే స్పష్టంగా కనబడుతుంది. మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఒకరు మాట్లాడితే మరొకరు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ విడిచి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారిని తిరగనివ్వమని చెప్పేసి ఇంకొకరు మాట్లాడారు. ఏకంగా సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఒక సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తెలంగాణలో ఆడనీయము, ఆయన క్షమాపణ చెప్పి తీరాలి, లేదంటే ఆయన సినిమాలు అనేది ఇక్కడ బంద్ అయినట్టే అని చెప్పేసి ఆయన చెప్పిండు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కాంగ్రెస్ నాయకులు వింత వింత వాదనలతోటి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారిగా అటాక్ అయితే చేశారు, విమర్శలు గుప్పించారు. దీంతో రంగంలోకి దిగినటువంటి జన సైనికులు, ముఖ్యంగా తెలంగాణలోని పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రతి చోట ఆంధ్ర తెలంగాణలోని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ట్విట్టర్ వేదికగా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద విమర్శలు అయితే గుప్పించారు. ఏకంగా ఒక బీసీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా కోమటిరెడ్డి అనుచరులు ఆ అభ్యర్థి చేత సాగిపించారు అనే విధంగా అయితే విమర్శలు గుప్పించారు. దానికి సంబంధించి చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోమటిరెడ్డి గారు మీరు గెలిచి ఇన్నేళ్ళు అయింది, ఇన్నిసార్లు మంత్రి అయ్యారు, మీరు మీ నియోజకవర్గానికి కానీ నల్గొండకు కానీ తెలంగాణకు కానీ మీరు చేసిన మేలేంది, అభివృద్ధి పనులేందని చెప్పేసి సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో వాళ్ళందరికీ అయితే సోషల్ మీడియా వేదికగానైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే విమర్శలు గుప్పించి సూటి ప్రశ్నలు సంధించారు. నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద ట్రెండ్ లాగా కొనసాగిపోయింది. సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇవి కాంగ్రెస్ నాయకుల మీద చేసినటువంటి కౌంటర్స్ ఏవైతే ఉంటాయో వాటితోటే సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోయింది. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ అదేవిధంగా కోమటిరెడ్డి గారు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అదేవిధంగా అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాలి, ఇవన్నీ కామనే అన్నట్టుగా ఇంకా అందరం కలిసి ముందుకెళ్ళాలి, డెవలప్ చేసుకోవాలి, ఈ చిన్న చిన్న పొరపాట్లను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగా కోమటిరెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. మీడియా ముఖంగా మీడియా సోదరులు పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లా మూకమ్మడిగా దాడి చేస్తారు అంటే చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారి విషయంలో వెనక్కి తగ్గినట్టుగా స్పష్టంగా ఆయన మాటలు వింటే అర్థమైపోతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఎవరైనా విమర్శిస్తే వాళ్ళు ఖచ్చితంగా వెనకడుగు వేయాల్సింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమాన గలం కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి రాకముందు నుంచి నేటి దాకా ఆయన సొంత పైసల్ని ప్రజలకు సహాయం చేస్తాడు, అభివృద్ధి విషయంలో వెనకడుగు వేడు. పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే మోడీ సైతం దిగొస్తాడు, ఎందుకంటే అంత ర్యాప్ ఉంది వాళ్ళతో, అంత సన్నిహితంగా ఉంటాడు. మంచి పనులు చేయించుకోవడంలో పవన్ కళ్యాణ్ గారిని తర్వాతనే ఎవరైనా అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు పేరు తెచ్చుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తులో లేని టీడీపీని కూడా బీజేపీని ఒప్పించి మరి, ఎందుకంటే ఆ రోజున టీడీపీని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సందర్భంగా బీజేపీ పక్కన పడేసింది. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పోయి ఒప్పించి టీడీపీని ఎన్డీఏ అలయన్స్లో కలిపి విజయ దుందుబి మోయించుడు. అదేవిధంగా 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర మరోలేనిది. ఇది కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా అర్థమై ఉన్నది. అదేవిధంగా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగంగా ప్రచారం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటాము. వీళ్ళు ఇన్ని రకాల విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే వీళ్ళ గురించి స్పందించారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా స్పందించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు విమర్శలు చేస్తూనే ఉంటాడు, ఆయన పేరు చెప్పి ఫేమస్ అవ్వడం కోసం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందించిన దాఖలా లేవు. ఎందుకంటే ఆయన పని చేసి దానికి సమాధానం చెప్తాడు తప్ప ఇట్లా విమర్శలు చేసుకుంటా కూర్చోడు, దానికి సమాధానం చెప్పుకుంటూ కూర్చోడు. కేవలం జనసేన పార్టీ మాత్రం ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేసింది,
ఈ పెద్ద సోది లేకుండా సింపుల్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని దయచేసి మీరు వక్రీకరించొద్దు. రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రెండు ప్రాంతాలు పవన్ కళ్యాణ్ గారికి సమానమే, పవన్ కళ్యాణ్ గారిని వక్రీకరించి ప్రజల్లో ద్వేషాన్ని పెంచొద్దు అని సింపుల్గా జనసేన పార్టీ లెటర్ రిలీజ్ చేసింది. ఇవన్నీ రిలీజ్ చేసిన తర్వాత మొత్తానికి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే రియలైజ్ అయినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. చిన్న చిన్న పొరపాట్లు జరిగితేనే ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానుల దెబ్బకి కోమటిరెడ్డి దిగొచ్చిందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా రియలైజ్ అవుతారని ఆశిస్తున్నా, అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం, మంచితనం ఆ విధంగా ఈరోజు ఇలా మాట్లాడడానికి ఒక కారణం. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.